హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈప్సెట్ మ్యాథ్స్ ట్రిక్స్లో డెఫినెట్ ఇంటిగ్రేషన్ నుంచి ఇప్పుడు ట్రిక్ 1 చూడబోతున్నాం. డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ట్రిక్ 1 ఎటువంటి మోడల్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ట్రిక్ని యూస్ చేస్తాం అనేది చూడండి ఒకసారి. క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటే ఇంటెగ్రల్ ఏ టు బి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి డిఎక్స్ అనే ఫామ్లో ఏదైనా క్వశ్చన్ కనిపించి ఈ సి వాల్యూ వచ్చేసి ఏకు బికి మధ్యలో ఉండేదైతే సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి, ఈ కండిషన్ను సాటిస్ఫై చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా దీని ఇంటిగ్రేషను లిమిట్స్ అప్లై చేయడం ఏమీ చేయకుండానే డైరెక్ట్గా ఏం చేయొచ్చు అంటే ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ బై 2 వేస్తే దీని ఫైనల్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ చేయడము తర్వాత లిమిట్స్ అప్లై చేయడం ఏమి చేయకుండానే డైరెక్ట్గా ఇటువంటి ఫామ్లో ఉండే క్వశ్చన్ ఇంటెగ్రల్ ఏ టు బి మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి డిఎక్స్, ఈ ఫామ్లో ఉండే క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2. ఈ సి అనేది ఏకు బికి మధ్యలో ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంటెగ్రల్ 5 to 10 ఎక్స్ మైనస్ 7 డిఎక్స్ ఉందనుకుంది. సో ఈ క్వశ్చన్ ఇదే ఫామ్లో ఉంది. ఏ టు బి 5 to 10 ఎక్స్ మైనస్ సి ఎక్స్ మైనస్ 7, 5కు 10కు మధ్యలో ఎక్కడో చోట 7 ఉంటుంది. సో 7 లైస్ బిట్వీన్ 5 and 10. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ 10 మైనస్ 7 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2. దీని ఆన్సర్ కనుక చూసినట్లయితే 7లో 5 తీసేస్తే 2, 2 స్క్వేర్ 4, 10 మైనస్ 7 3, 3 స్క్వేర్ 9 డివైడెడ్ బై 2. ఆన్సర్ ఇస్ 13/2. ఇలా సింపుల్గా మనం ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈ ఫామ్లో మాడ్యులస్ ఫామ్లో ఉంటూ ఏ టు బి ఉండి సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బి అయితే ఈ ఫార్ములాని యూస్ చేసుకొని ఫాస్ట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇంకో క్వశ్చన్ చూద్దాం ఇదే మోడల్లో. ఇంటెగ్రల్ 10 to 20 ఎక్స్ మైనస్ 11 డిఎక్స్ అని ఇస్తే డైరెక్ట్ ఫార్ములా ఏ మైనస్ సి హోల్ స్క్వేర్ 10 మైనస్ 11 హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ 20 మైనస్ 11 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2. 10 మైనస్ 11 అంటే మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, 20 మైనస్ 11 9, 9 స్క్వేర్ 81 డివైడెడ్ బై 2. 81 ప్లస్ 1 82/2 క్యాన్సిల్ చేసుకుంటే 41. ఈ విధంగా ఈ మోడల్లో ఉండే క్వశ్చన్లో మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్లో చాలా ఈజీగా 2-3 లైన్స్లోనే మనం చూసిన వెంటనే కూడా చెప్పొచ్చు. 5లో 7 పోతే 2, 2 స్క్వేర్ 4, 10లో 7 తీసేస్తే 3, 3 స్క్వేర్ 9, 13/2 అని డైరెక్ట్గా కూడా ప్రాబ్లమే చేయకుండా ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేసేయచ్చు. మరిన్ని ట్రిక్స్ కోసం ఐక్యూ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో మీకోసం ఇంకా డెఫినెట్ ఇంటిగ్రేషన్ సంబంధించిన ట్రిక్స్ వచ్చేసి నెక్స్ట్ సెషన్లో చేయడం జరుగుతుంది.